పార్టీల పిచ్చలో పడిపోయి మన జేబుల్లో నుంచి సైలెంట్గా కరిగిపోతున్న డబ్బులు మనం పట్టించుకోవట్లేదు. అందులో ఒక కీలకమైనటువంటి అంశం, మనం బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేసిన డబ్బులు కట్టాలట, వేసిన డబ్బులు కట్టాలట, ఎంత డ్రా చేయాలో వాడే డిసైడ్ చేస్తాడట. మన చేతులకు ఇంకేమీ లేదు అక్కడ. ప్లస్ ట్రాన్సాక్షన్కి కూడా ఛార్జీలు వసూలు చేసేస్తున్నారు. ఇదేం దోపిడీనో అర్థం కాదు. దాని మీద పోరాడే ఓపిక మధ్యతరగతికి లేదు, పేదలకు మాకేం సంబంధం లేని వదిలేస్తున్నారు. వాళ్ళకు కూడా సంబంధం ఉంది, కానీ వాళ్ళు దీని మీద ఈ రూపాయి 10 రూపాయల లెక్కన ఉన్నారు. కానీ ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు అట్లాగా సంపాదించేస్తున్నారు బ్యాంకులు. డబ్బులు ఎగ్గొట్టేవాడి దగ్గర వసూలు చేయడం చేత కానీ దద్దమ్మలు మనందరి దగ్గర వసూలు చేసి దాన్ని రికవర్ చేస్తున్నారు. మనం ఎవరో ఏం చేయలేకపోతున్నాం. అట్లాగే టోల్ గేట్లు, ఖచ్చితంగా టోల్ గేట్ల దగ్గర డబ్బులు వసూలు చేయడానికి సమర్థిస్తాయి. ఎందుకంటే ఒకప్పుడు రోడ్లు పరమ దరిద్రంగా ఉండేవి. మా చిన్నప్పుడు చూసుకుంటే, లేదా నేను ఈనాడు తర్వాత సిటీ కేబుల్ తేజ ఇట్లా పనిచేసే రోజుల్లో కూడా చాలా దారుణంగా ఉండేవి రోడ్లు. హైదరాబాద్ వెళ్ళాలంటే 12 గంటలు 14 గంటలు పట్టేది. ఆ రోజులతో పోల్చుకుంటే హైవేలు డెవలప్ అయ్యాక బాగుంది. అందుకోసం కొంత మన దగ్గర ఛార్జ్ చేయడంలో తప్పలేదు. కానీ టోల్ గేట్లు అడ్డదిడ్డంగా దోచేస్తున్నటువంటి పరిస్థితి. కానీ మనం ఎవరు మాట్లాడట్లా, సైలెంట్గా మనం వెళ్తున్నాం, వెహికల్ వాడుతున్నాం. కారోడు కదా, ఆడి కారు ఉన్నోడికి 10 రూపాయలు పెరిగితే ఆడేం పట్టించుకుంటాడరా అని 2 వీలర్ రోడ్. మాకు ఇక్కడ దోచుకుంటున్నా ఏం చెప్పగలుగుతాం అని కారోడు. ఇట్లా ఎవరి కాళ్ళు బలవుతున్నారు. ఇప్పుడు వాటి ఇంపాక్ట్ భారీ బాధుడు. హైదరాబాద్ విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారి మీద టోల్ గేట్ల దగ్గర వాహనదారుల నుంచి వసూలు చేస్తున్న టోల్ ఫీజుని తాజాగా జిఎంఆర్ యాజమాన్యం పెంచింది. ఒక్క వాహనానికి ఒకవైపు ఇరువైపులా కలిపి 5 నుంచి 40 రూపాయల వరకు. స్థానికులు నెలవారీ పాసును 330 నుంచి 340 రూపాయలకి పెంచింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఆందోళ్ మైసమ్మ దేవాలయం నుంచి ఏపీలోని కృష్ణా జిల్లా చిలకల్లు వరకు 181.5 కిలోమీటర్ల మేర 2 లైన్లుగా ఉన్న రహదారిని బీఓటీ పద్ధతిన జిఎంఆర్ సంస్థ 4 లేన్లుగా విస్తరించింది. వార్షిక సవరణ పేరిట ఏడాదికి ఒక మారు వాహనాల నుంచి వసూలు చేస్తున్న టోల్ ఫీజు ధరలను పెంచుకునే జిఎంఆర్ సంస్థకి ఎన్హెచ్ఏ వెసులుబాటు కల్పించింది. నూతన ధరలు ఈ నెల 31 ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రాబోతున్నాయి.